ఈరోజు మనకి తిథి ప్రవేశ మామూలుగా మనకి ఏంటంటే గోచారం క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు వర్షఫలాలు ఉంటుంది. అంటే తాజిక సిద్ధాంతం. అదొక దాంట్లో మనకి ఏంటంటే ఈ రాశి ఫలాలు వర్షఫలం ఎలా ఉంది, ఈ సంవత్సరం మీకు ఎలా జరిగింది, ఇది జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటాం. మనకు అదే తాజికులు వచ్చి ఉగాది పంచాంగ శ్రవణాలు కూడా చెప్తూ ఉంటారు, వాస్తవంగా చెప్పాలి. ఇది ఒక విధానం. కానీ వ్యక్తిగత జాతకాల్లో మనం చూసుకునేటప్పుడు ఏంటంటే తిథి ప్రవేశం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలు జనరల్ గా మనకి బర్త్డే అనగానే మనం ఎలా చేసుకుంటాం అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ని బట్టి బర్త్డే చేసుకుంటాం మనం. అది పలానా నెలలో పలానా డేట్ పుట్టాడు అని. కానీ చాలా వరకు బర్త్డేలు ఈ సనాతన ధర్మంలో కానీ హిందూ శాస్త్రంలో కానీ బర్త్డే అనేది అతను ఏ మాసం ఏ తిథిలో పుట్టాడో చూసి ఆ తిథి రోజు వాళ్ళు బర్త్డే చేసుకుంటాం కానీ లేకపోతే వాళ్ళ వివాహ కార్యక్రమాలు కానీ సనాతన ధర్మంలో హిందూ ధర్మాల్లో ఉంటాయి మనం. అంటే ఆ మనిషి జన్మించిన తిథిని మనం మా మనిషికి గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఆ తిథి ఎప్పుడు వస్తుంది, అప్పుడు ఆ రోజు చార్ట్ ఏ విధంగా డిజైన్ అయి ఉంది. ఇందులో మనం ఏంటంటే తిథి ప్రవేశం వస్తాం. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, ఇప్పుడు ఉగాది అనగానే పర్టికులర్ డే ఉగాది వస్తుంది ఫలానా తిథి రోజు అని. అదే అయిపోగానే శ్రీరామనవమి అంటాం మనం. అంటే రాముడు నవమి రోజు జన్మించాడు, నవమి తిథి. అలా ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళు జన్మ అనేది చూస్తుంటాం. అంటే జన్మజాత చక్రం ఆ ఇయర్ ఎలా ఉంది అంటే ఆ తిథిని బట్టి. గణేష్ చవితి అంటాం చవితి రోజు, కృష్ణాష్టమి అంటాం కృష్ణుడి తిథి. అంటే ఇట్లంటే ఎలా గుర్తుపెడతాం వాళ్ళ బర్త్డేలు అంటే తిథిని బేస్ చేసి చెప్తుంటారు. అలాగే మనం కూడా ఏదో ఒక తిథిలో జన్మించుంటాడు ప్రతి మనిషి వాళ్ళ జాతక చక్రంలో. ఆ తిథి ఈ సంవత్సరం ఎలా ఉంది ఆ తిథి అంటే ఈ తిథి ప్రవేశం ఎప్పుడే జరుగుతుందో అప్పుడు ఈ జాతక చక్రాన్ని బట్టి మనం ఏంటంటే అప్పుడు ఏ వారం వచ్చింది, అలాగే వాళ్ళ కాలహోర ఏదైంది, దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆ ఇయర్ ప్రిడిక్షన్ అనేది మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఈవెంట్స్ ఏం జరుగుతాయి ఆ సంవత్సరం అని. సంవత్సర ఫలాలు అంటాం. అంటే తాత్విక విధానం వేరే ఉంటుంది, తిథి ప్రవేశం అనేది ఇది వేరే విధానం ఉంటుంది. దీనికి మనకేంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉంది, జగన్నాథ హోర, జయహోర. వాళ్ళ సాఫ్ట్వేర్లో తిథి ప్రవేశ అది ఎగ్జాక్ట్గా పెట్టాడు అనమాట. వేరే సాఫ్ట్వేర్లో దొరకపోవచ్చు చాలా చోట్ల. జగన్నాథ హోర అనేది మనకి పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఆ క్యాలిక్యులేషన్ అనాలిసిస్ తిథి ప్రవేశం అనేది. అంటే తిథి ప్రవేశంలో మనం ముఖ్యంగా ఏం చూసుకుంటామని, ఇప్పుడు ఒక జాతక చక్రం పరిశీలిస్తున్నాం అనుకో మనం. ఒక జాతక చక్రాన్ని బాగా పరిశీలించేటప్పుడు మనం ముఖ్యంగా పంచాంగం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అది పంచాంగం క్లాస్ ఒకటి ఉంది, వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది. పంచాంగం క్లాసెస్లో మనం వారం ఎలా ఉంది, ఆ వారాన్ని బట్టి వాళ్ళు ఎనర్జీ ఎట్నుంచి పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే వాళ్ళ హోరాలాడు వీళ్ళ ఎనర్జీని ఎక్కడ యూటిలైజ్ చేస్తుంటారు, వాళ్ళ ఎనర్జీ ఫ్లో ఎక్కువగా ఎటో వెళ్తుంది అంటే జన్మహోర. కాలహోరలాడు వాళ్ళ జాతకంలో ఏ భావంలో పడ్డాడు, ఆ హోరాలాడు ఎవరయ్యారు, ఆ గ్రహ కారకత్వాలు అండ్ ప్లేస్మెంట్ని బట్టి హోరా అనగానే మళ్ళీ ధనం కూడా అని చెప్పుకోవచ్చు మనం. అక్కడి నుంచి వాళ్ళకి మనీ ఫ్లో ఉంటుందని చెప్పొచ్చు. రెండోది వాళ్ళ ఎనర్జీ ఫ్లో అనేది కూడా అక్కడ బలంగా వెళ్తుందని చెప్పొచ్చు. ఇది హోరాలాని బట్టి. అది అతని జీవితం మొత్తం ఉంటుంది. ఒక జన్మజాతక చక్రంలో హోరాలాడు ప్లేస్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మనకు అక్కడ కనబడుతుంది హోరాలాడిని బట్టి. అంటే సోర్సెస్ ఎట్ నుంచి వస్తుంది, ఫ్లో ఎట్ వెళ్తుంది. తిథి ప్రవేశంలో మనకేంటంటే ఈ సంవత్సరం ఎవరయ్యారు హోరాలాడు, ఈ హోరాలాడు ఈ సంవత్సరం ఎక్కడ ప్లేస్ అయ్యాడు, వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఫ్లో అవుతుంది ఈ ఇయర్ మొత్తం. అంటే వాళ్ళు ఎక్కడ ఎనర్జీని రిలీజ్ చేస్తుంటారు, ఎక్కువ యూటిలైజ్ చేస్తుంటారు, ఇది మనం చెప్పగలుగుతాం. ఇది తిథి ప్రవేశం. ముందు తిథి ప్రవేశం అనగానే మనకి తిథులు అనగానే ఏంటి, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో డిస్టెన్స్ అంతే. సూర్యుడికి ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, చంద్రుడు ఎన్ని డిగ్రీలు ఉన్నారు, వాళ్ళ మధ్య ఎంత డిస్టెన్స్ వచ్చింది, దాన్ని బట్టి తిథి వెళ్తుంది. అంటే ఒక మనిషి మనం ఇన్ని గంటలకు పుట్టాము ఈ తిథిలో పుట్టామంటే మళ్ళీ ఎవ్రీ ఇయర్ మన తిథి ఎలా ఉంది,
సారీ, ఎవ్రీ ఇయర్ మన తిథి ఎలా ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే ఆ సంవత్సరం మనకి బెస్ట్ ఏం జరిగింది అంటే ప్లస్ నడుస్తుందా మైనస్ నడుస్తుందా. ఇన్ కేసు ఆ వారాలు మనకి ఏమన్నా శనివారం కానీ మంగళవారం పడ్డారు కొంచెం సఫర్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ప్లేస్మెంట్ని బట్టి కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏ ఏ ఈవెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. ఇంకా మిగతాదంతా జనరల్ చార్ట్ ప్రిడిక్షన్ చేసినట్టే వస్తాం మొత్తం. అంటే ఆ సంవత్సరం చార్ట్ అనేది ఓపెన్ చేయాలి ఫస్ట్. అందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వాళ్ళ హోరాలు ఆడేవారు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, వాళ్ళు ఎనర్జీ ఫ్లో ఎటు వెళ్తుంది, ఇది మెయిన్ చెక్ చేసుకోవాలి మీరు. ఇంకా అలాగే ఇంకా స్పెషాలిటీస్ ఏముంటాయంటే ఈ ప్లానటరీ సిస్టమ్స్, వాటి యొక్క కాంబినేషన్స్, కంజంక్షన్స్, ఆ తిథి ప్రవేశంలో వాళ్ళకి ఏ లగ్నం పడింది, ఎలాంటి రాజయోగాలు ఉన్నాయి, ఎలాంటి ధనయోగాలు ఉన్నాయి, ప్లసెస్ ఏంటి మైనస్ ఏంటి అని ఆ తిథి ప్రవేశంలో ఆ ఇయర్ మొత్తం వాళ్ళు జరిగే ఈవెంట్స్ని చూడొచ్చు మనం. అంటే ఈ ఇయర్ మీకు ఎలా వెళ్తుంది, మీ ఆలోచన, మీ ఎనర్జీ ఎట్లా వెళ్తుంది. ఒకటి దశ సిస్టంలో చూసేది వేరు, ఇయర్లీ ప్రిడిక్షన్ చూసేది వేరు ఉంటుంది. చూడండి, ఒక్కొక్కరికి ఒక సంవత్సరం మొత్తం ఒక టైప్ ఆఫ్ మూడ్ వెళ్తుంటుంది లైఫ్. ఒకే చోట వాళ్ళ ఎనర్జీస్ని ఎక్కువ ఫ్లో చేస్తారు. ఒక్కసారి ఒక సంవత్సరం హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అంతా, ఒక్క సంవత్సరం బాగా డల్గా స్ట్రెస్ వెళ్తూ ఉంటుంది, బలంగా వెళ్తూ ఉంటుంది. అదొకటి చూసుకోవచ్చు. అలాగే తిథి లార్డు, హోరా లార్డు ఉన్నాడు మనకి. ఎవ్రీ మంత్ అతను గోచారాన్ని బట్టి కూడా వాళ్ళకి మంత్లీ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుస్తుంది మనకి, హోరా లార్డు ప్లేస్మెంట్ని బట్టి. సోర్సెస్ కూడా కనబడతాయి, ఫ్లో ఆఫ్ ఎనర్జీ అది ఎలా ఉంది వీళ్ళకని చెప్పి. ఇదేంటి ఇయర్ మొత్తం ఎలా ఉంటుందని చెప్తుంది. చూడండి, మనకి హోరా లార్డు ఎలా తీసుకెళ్తారంటే ఒకటి జన్మ చక్రంలో ఉన్నప్పుడేమో లైఫ్ మొత్తం ఒక ఎనర్జీ వెళ్తుంది, మెయిన్ సోర్సెస్. అది బిహైండ్ లైఫ్లో నడుస్తూ ఉంటుంది. రెండోదేమో తిథి ప్రవేశ ప్రకారం ఒక సంవత్సరం మొత్తం హోరాలంటూ ఒక సెక్టార్ మీద అతను ఎనర్జీస్ని తీసుకెళ్తుంటాడు, ఎనర్జీస్ని ఫ్లో చేస్తుంటాడు. మనిషి యొక్క శక్తి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అలాగే. మూడోది మంత్లీ, ఇది జన్మజాతకంలో ఉన్న హోరాలంటూ మంత్లీ గోచారాలు ఎలా జరుగుతున్నాడు, జన్మజాతకంలో హోరాలంటే ఎక్కడ కూర్చున్నాడు, ఈ రెండు ఎనర్జీస్ ఒకటి చెక్ చేయొచ్చు. తిథి ప్రవేశాలు అయితే కనుక ఈ సంవత్సరం ఎటువైపు వెళ్తుంది వీళ్ళ ఎనర్జీ అనేది మనం చెక్ చేస్తాం. ఇది తిథి ప్రవేశం. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఐడియా వస్తుంది. మేనేజ్ చేద్దాం, ఒక ఐడియా వస్తుంది. ఇది జనరల్ అనేది జన్మజాతకం. ఓకేనా, ఇతను తిథి ఏమైంది మనకి ఇక్కడ కృష్ణ చతుర్థి అయింది. ఇవాళ కూడా చతుర్థి, కృష్ణ చతుర్థి యాక్చువల్గా అనేది కూడా కృష్ణ చతుర్థి. తిథి ఎలా వచ్చిందంటే సూర్యుడికి మూనికి మధ్యన డిఫరెన్స్ 11 డిగ్రీలు. ఇవాళ చతుర్దశి అది చతుర్థి అంటే 4. తిథి సరే. ప్రవేశం చెక్ చేసుకునేటప్పుడు ఎలా చెక్ చేసుకుంటాం అది ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ హోరాలాట చూసాం అనుకోండి, మనం ఒక పర్సన్ది మనకు ఒక కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఇది ఇతని హోరా అలా డెవర్ అయ్యారు ఇక్కడ మనకి మెర్క్యూరీ అయ్యాడు. ఇతను హోరాలు అంటూ 11th లో కూర్చున్నాడు కాబట్టి ఇతని లైఫ్ మొత్తం ఏంటంటే ఈ 11th హౌస్ కు సంబంధించిన ప్రాఫిట్స్ అని, ఫ్రెండ్స్ అని, బిజినెస్ కుదురు కాబట్టి వీటికి సంబంధించిన ఇది లైఫ్ మొత్తం ఎనర్జీస్ అంటే ఎక్కువ ఫ్లో అవుతా ఉంటాయి.
రెండోది బుధుడు అంటే వ్యాపారాల వల్ల కూడా ఇతనికి ఏదో రకంగా ఇన్కమ్ సోర్సెస్ అనేది ఉంటుంది అని. ఇది జనరల్ ప్రెడిక్షన్. ఇంకా వారం చూసుకున్నాం అనుకోండి, థర్స్డే పుట్టాడు కాబట్టి అది మంచి వారమే, శుభవారాలే, నో ప్రాబ్లం, ఇది బాగానే ఉంటుంది. ఆ గురుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడో దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఎనర్జీస్ అనేది అక్కడి నుంచి వస్తాయని చెప్పొచ్చు. ఇప్పుడు తిథి ప్రవేశం అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ పైన నావిగేషన్ బార్ లో తిథి ప్రవేశాలు ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఇయర్ అని ఉంది చూసారండి, ఇక్కడ ఇయర్ లో 2024 ఉంది కదా, ఈ 24 తీద్దాం, 23 పెడదాం. 23 ఫైండ్ తిథి ప్రవేశం మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ తిథి ప్రవేశ చార్ట్ అనేది ఓపెన్ అయింది మనకు. ఈ సంవత్సరం ఎక్కడొచ్చింది, అతను యాక్చువల్గా నాటల్ చార్ట్లో జూలై 24, 1986 బర్డ్. అతనిది చతుర్థి, కృష్ణ చతుర్థి. ఈ సంవత్సరం వచ్చేసరికి ఆగస్ట్ 4 వచ్చింది బర్త్ డేట్. ఏమొచ్చింది ఇక్కడ మనకి, కృష్ణ చతుర్థి. సరే డిగ్రీలు చెక్ చేసుకున్నాం మనం, సేమ్ అంతే డిస్టెన్స్ ఉంటుంది రెండింటికి. 24, 17 దగ్గర దగ్గర ఒక అంతే 7 డిగ్రీల డిఫరెన్స్ ఉంది, 7 డిగ్రీస్ వీళ్ళిద్దరి మధ్య. సేమ్ డిస్టెన్స్ వస్తుంటుంది మీకు ఎప్పుడైనా సరే. ఇప్పుడు లాస్ట్ టైం మనకు హోరాలాట బుధుడయ్యాడు, ఇప్పుడు హోరాలాట కూడా మళ్ళీ బుధుడయ్యాడు. వారం ఏమొచ్చింది ఇక్కడ మనకి, ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే అనేది చాలా మంచిది వాస్తవం చెప్పాలంటే. ఫ్రైడే అంటే శుక్రవారం కాబట్టి ఇది సరదాగా ఉంటాం, ఎంటర్టైన్మెంట్, పార్టీలు, సరదాగా తిరగటాలు, ఈ సంవత్సరం మొత్తం అతనికి బాగానే ఉంటుందని చెప్పాలి. శుక్రవారం కాబట్టి ఫైనాన్షియల్ కూడా ఏదో రకంగా వస్తుంటుంది, చాలా సరదాగా గడుపుతాడు. ఈ సంవత్సరం ఆనందంగా గడిచిపోయిందని కూడా చెప్పొచ్చు. అదొకటే కాదు, ఈ సంవత్సరం అతని ఆలోచన ఎలా ఉంది, 2023 అతను ఎలా ఉంది, అతని ఎనర్జీ ఎటు ఫ్లో చేస్తున్నాడు అంటే, ఈ బుధుడు వెళ్ళి 10th హౌస్లో ప్లేస్ అయ్యాడు. అతను ఎక్కడ తిరిగినా కూడా సంవత్సరం మొత్తం ఒకటే ఆలోచన, నేమ్ అండ్ ఫేమ్ మనకి ఎలాగొస్తుంది, మన కెరీర్ని బాగా ఎలా బిల్డ్ చేయాలి అంటే 24 గంటల కెరీర్ గురించి బాగా థాట్స్ ఎక్కువ వెళ్తుంటాయి. అంటే బిజినెస్ ఎలా పైకి తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే 7th లార్డ్ శుక్రుడితో కూడా కనెక్ట్ అయ్యాడు. అండ్ మార్స్ కనెక్షన్ లగ్నాధిపతి అండ్ ఆరాధిపతి కూడా. ఇక్కడ కొంచెం స్ట్రెస్సెస్ అంటే కొత్త కొత్త నేర్చుకుందాం, అది నేర్చుకుందాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పేసి ఏదో ఒక ఆలోచన, అంటే ఒక రకమైన ప్రోత్సాహకాలు వెళ్తూ ఉంటుంది ఆరోపణ, ఎందుకంటే కుజుడు కూర్చున్నాడు కాబట్టి. అంటే ఒక మనిషి ఎనర్జీని ఎక్కడ ఫ్లో చేస్తున్నాడు ఈ తిథి ప్రవేశాలు అంటే, ఈ బుధుడు వెళ్ళి దశమ భావంలో ప్లేస్ అయ్యాడు, 10th హౌస్. ఇక్కడ తిథి ప్రవేశం మీకు చూసుకున్నారు అనుకోండి, హోరాలాట్ ఎవరయ్యారు మనకి, బుధుడు అయ్యాడు. ఈ బుధుడు 10th హౌస్లో ప్లేస్ అయ్యాడు. చతుర్థి కూడా అధిపతి బుధుడేమండి. జన్మజాతకంలో ఎక్కడుంది, 11th హౌస్లో. అంటే లైఫ్ మొత్తం ఏంటి, ప్రాఫిట్స్ ఎలా చేయాలని ఒక ఆలోచన ఉంటుంది, ఫ్రెండ్స్తో తిరిగే ఆలోచన ఉంటుంది, రిలేషన్స్ మెయింటైన్ చేసే ఈ ఆలోచన లైఫ్ మొత్తం ఉంటుంది. కానీ పర్టికులర్ 23 ఎలా ఉందంటే, 2023 మొత్తం అతనికి మనం చెక్ చేసుకున్నాం. ఇప్పుడు తిథి ప్రవేశంలోకి వచ్చాం, మనకి ఇది ఎక్కడి వరకు వస్తుంది, తిథి అష్టోత్తరి దశ మీద క్లిక్ చేసాం అనుకో, ఇది 23 జూలై నుంచి 24 జూలై వరకు. అందులో పర్టికులర్ 2 మంత్స్ బుధుడు ఎలాగ వెళ్ళాడంటే, హోరాలాడ్డు కెరీర్ మీద ఉంది, దశమ భావం. పైగా అతను దశమానికి కారకత్వం కూడా తీసుకుంటాడు బుధుడు. కార్గో భావనాశ్రయం ఏముంది కాబట్టి ఇక్కడ అదొకటి, 24 గంటలో నేమ్ అండ్ ఫేమ్. కానీ బుధుడు ఎవరయ్యారు ఇక్కడ, 9th లాట్ అయ్యాడు. పైగా శుక్రుడితో కూడా కనెక్ట్ అయ్యాడు, 12th లాట్. సరదాగా హ్యాపీ జర్నీస్, లాంగ్ జర్నీస్ కూడా ఈ సంవత్సరం బాగా పడతాయని చెప్పొచ్చు. అది ఎప్పుడు,
జూలైలో బాగుపడ్డాయి అని చెప్పొచ్చు. జూలై నుంచి మనకి సెప్టెంబర్ వరకు చాలా బలంగా వెళ్ళాడు మరి. ఇది ఒక హోరాల ఆటతో మనం చేసే ప్రిడిక్షన్ అతని లైఫ్ ఎలా ఉంటుంది, ఎనర్జీస్ ఎక్కువ ఎక్కడ ఫ్లో అవుతున్నాయి అని. మీకు అర్థమైందండి హోరాల ఆట చెక్ చేయటం అంటే తిథి ప్రవేశం మనం చెక్ చేసుకునేటప్పుడు ముందు వీళ్ళ ఎనర్జీ ఎక్కడ వెళ్తుంది అని చెప్పి ఎక్కడ ఫ్లో అవుతుంది, వీళ్ళ ఆలోచనలు ఎక్కువ ఎటువైపు వెళ్తున్నాయి, ఎక్కడ ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నాడు ఎనర్జీ అంటే 10th హౌస్ లో నేమ్ కావాలా, కెరీర్ కావాలా, ఫేమ్ కావాలా, ఎప్పుడు ఆలోచన ఇట్లా ఉంటాయి. కనెక్షన్ చూసుకున్నాం మనం. రెండోది అతను ఏ అధిపతి అయ్యాడు అండ్ 7th అండ్ 8th లాట్ కూడా అయ్యాడు. 8th అండ్ 11th లాట్. 8th అంటే ఏంటి మనకి ఒక స్ట్రగుల్ కెరీర్ లో కొంచెం డిస్టర్బెన్సెస్, మళ్ళీ అకల్ట్. 8th అంటే అకల్ట్ కాబట్టి ఈ సంవత్సరం అకల్ట్ మీద ఎక్కువ జర్నీ ఉంటుందని చెప్పొచ్చు. మళ్ళీ అంటే ఒక ప్రిడిక్షన్ చేసినప్పుడు హోరాల ఆడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ. వారం చూసుకుందాం. వారం శుక్రవారం అంత బెస్ట్ వారం. శుక్రుడు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పార్టీలు, ఈవెంట్స్, సరదాలు, అర్థం హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇది తిథి ప్రవేశం చెక్ చేసుకొని తిథి అష్టోత్తరి చెక్ చేసుకుంటే దశ మనకి ఎక్కడ వరకు 2024. ఇప్పుడు మళ్ళీ ఈ చార్ట్లో స్పెషాలిటీస్ ఏముండే చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ 4th హౌస్ లో స్పెషాలిటీ జరిగింది. 4th లార్డ్ అండ్ 9th లార్డ్ ఇన్ 4th హౌస్ శని చంద్రులు కలిశారు. అంటే అంటే ఇక్కడ ఇది ఒక రకమైన కేంద్ర కోణాధిపత్యుల కనెక్షన్ 4th లో నడిచింది కాబట్టి ఇది ఒక రకమైన రాజయోగం అని చెప్పొచ్చు మనం. ఇంకో దశమంలో ఎవరు కనెక్ట్ అయ్యారు అంటే కేంద్రాధిపతి అన్న అష్టమ లాభాధిపతి, లగ్నాధిపతి. లగ్నాధిపతి అండ్ 7th లార్డ్ అండ్ లగ్నాలాడ్ అంటే కుజు శుక్రుల కలయిక కూడా దశమంలో పడింది. ఇది ఒక రకమైన యోగం అని చెప్పొచ్చు, మంచి యోగమే. ఇంకా సూర్యుడు కూర్చున్నాడు 9th హౌస్. 9th హౌస్ అంటే ఏంటి ఆల్మోస్ట్ ధర్మ కేంద్రాలు, సూర్యుడు అంటే టెంపుల్స్. పైగా ఈ సూర్యుడు 10th లార్డ్ కర్మలాడ్, జస్ట్ అక్కడ ఎక్స్చేంజ్ తిరుగుడు ఉంటుంది. ఇంకా ఎవ్రీ మంత్ ఏమేం చేసి ఉంటాడు అనేది మీకు ఇక్కడ ఈ మహాదశ ఉంది కాబట్టి తిథి అష్టోత్తరిలో ఒక్కొక్క దశనాథుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎలా వెళ్తున్నాడు అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఈయనకి 2022 చూస్తున్నాం అనుకోండి, జస్ట్ ఒక ఐడియాకి. 22లో ఆగస్టు 15 వచ్చింది. హోరాలాడ్ ఎవరయ్యారు ఇక్కడ, శని అయ్యాడు. హోరాలాడ్ శని. మనకి ఇంతకుముందు 23లో హోరాలాడ్ బుధుడు అయ్యాడు. జన్మ హోరాలాడ్ ఎవరయ్యారో ఇప్పుడు అదే అయ్యాడు. ఇప్పుడు శని అయ్యాడు హోరాలాడ్ 2022. తిథి అష్టోత్తరి చెక్ చేసుకున్నాం అనుకోండి 22 ఆగస్టు నుంచి 23 జులై వరకు. ఈ శని ఎక్కడ కూర్చున్నాడు, 7, 8, 9లో కూర్చున్నాడు, ఒకరు 9th లో. 10th లార్డు అండ్ 9th లార్డు శని ఇక్కడ యోగ కారకుడు అయ్యాడు. ఇతనికి 2022 ఒక రకం చెప్పాలంటే శని కొంచెం పీడించినా, ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా ఫైనల్ గా అంటే అతను ఒక భాగ్యాన్ని ఇస్తున్నాడు శని అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను యోగ కారకుడు. ఎక్కువగా అతను భాగ్యం గురించి, ఆపర్చునిటీస్ గురించి, వాటి గురించి ఎక్కువ థింక్ చేశాడు. ఈ సంవత్సరం మనం 23లో ఎక్కువ కెరీర్ గురించి చూస్తే ఆ టైంలో ఏం చేశాడు అతను, లాస్ట్ టైం అంటే శని కూర్చున్నాడు కాబట్టి పీడ అనుభవించినా కూడా భాగ్యం కోసం ఎక్కువ పాటు పడ్డాడు అని చెప్పొచ్చు. ఇంకా బేసిక్ డే ఏమైంది మనకి, వీక్ డే అంటే సండే అయింది, ఆదివారం. ఇక్కడ 3rd హౌస్ లో కూర్చున్నాడు కాబట్టి సూర్యుడు శుక్రుడితో కలిసి ఈ కమ్యూనికేషన్ ద్వారా కానీ, మార్కెటింగ్ ద్వారా కానీ ఎక్కువగా మాట్లాడటం, జర్నీస్ చేయటం, విపరీతంగా తిరగటం, ఇలా ఏదైతే ఉంటుందో కమ్యూనికేషన్ అక్కడి నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాడు ఆ టైంలో 2022. కానీ ఎనర్జీ ఎక్కడ ఖర్చు అవుతుందంటే ఎక్కడ చేశాడంటే 9th హౌస్ లో కూర్చున్నాడు సాటర్న్ అయ్యి హోరాలాడు. ఇంకా మిగతా కాంబినేషన్స్ చెక్ చేయండి మీరు.
ఏ ఏ గ్రహాలకి కనెక్షన్ ఏర్పడింది, ఏ కాంబినేషన్స్ ఏమైనా యోగాలు ఏర్పడ్డాయా. ఇక్కడ లగ్నాధిపతి చతుర్థాధిపతి థర్డ్ హౌస్ లో సూర్యుడు శుక్రుడు కనెక్షన్ బాగానే ఉంటుంది. ఇంకా అట్లాగే మీకు ఏంటంటే తిథి ప్రవేశంలోకి మనం వెళ్ళిన తర్వాత దశ చెక్ చేస్తాం కాబట్టి ఈ మెర్క్యూరీ 22 ఆగస్టులో నడిచాడు. ఆగస్ట్ నుంచి అండ్ అక్టోబర్ వరకు మెర్క్యూరీ ఎక్కడ కూర్చున్నాడు, సెకండ్ ఫిఫ్త్ లాంటిగా ఫోర్త్ లో కూర్చున్నాడు. ఆ టైంలో వాళ్ళు ఏదైనా గృహం కొనడానికి కానీ గృహానికి సంబంధించిన పనులు చేసి ఉంటారని చెప్పొచ్చు మనం. గృహ కార్యక్రమాలు ఎప్పుడు 2022 ఆగస్టు అండ్ అక్టోబర్ టైంలో ఇంకా పర్టికులర్గా ఈవెంట్ అది ఏమైనా. ఆ టైంలో హౌస్ రిపేర్ లైక్ చేయించాం సార్. ఎందుకంటే గుడ్ ఫోర్త్ హౌస్ కదా. నెక్స్ట్ సాటర్న్ వచ్చాడు అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య 2022. అతను 9th అండ్ 10th లాడు కొంచెం ఆపర్చునిటీస్ కోసం ఎక్కువ ప్రయాసపడ్డాడని చెప్పొచ్చు. కెరీర్ మీద బాగా ఫోకస్ వెళ్తుంది ఎందుకంటే ఇది 9th లాట్ కూడా అయ్యాడు కాబట్టి కొంచెం బెటర్ అది. తర్వాత జూపిటర్ వచ్చాడు 11th లాట్ ఇన్ 11th హౌస్ 8th లాట్. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ బలంగా వెళ్ళినాయి అని చెప్పొచ్చు. ఎలాగ వచ్చినట్టే అతనికి కమ్యూనికేషన్ ద్వారా కానీ జర్నీస్ చేయడం వల్ల కానీ ఎర్నింగ్స్ అయితే పొందాడని చెప్పొచ్చు. అట్ ద టైం స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తుంది ఎందుకంటే జూపిటర్ అంటే ధర్మ స్థానాలకు సంబంధించిన వాడు. చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు, స్పిరిచువల్ జర్నీస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందులో మళ్ళీ స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అష్టమం అంటే స్ట్రగుల్స్ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే సూర్యుడి యాక్సిస్ లో పడ్డారు కాబట్టి. ఎప్పుడు 2022 నవంబర్ నుంచి జనవరి వరకు. తర్వాత మళ్ళీ రాహు వస్తున్నాడు. ఈ రాహు ఏంటంటే లాంగ్ జర్నీ తీసుకెళ్తున్నాడు మళ్ళీ. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మధ్యలో 2022లో 2023లో కొంచెం లాంగ్ జర్నీ పడింది. చేసాం సార్. ఉం? చేసాం సార్. అదే కాదు, రెండు ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ కూడా ఆ టైంలో బాగా ఫేస్ చేసామని చెప్తాను. అవును సార్. రీజన్ ఏంటంటే అతను సెకండ్ లాట్కి 1 ఫైనాన్స్ యాక్సెస్ లో బుధుడితో పడ్డాడు. సెకండ్ లాట్ అంటే ఒక ప్రెడిక్షన్ ఈ మంత్ ఏం జరిగింది. తర్వాత ఇమీడియట్లీ వీనస్ వచ్చాడు లగ్న షష్టాధిపతి 4వ అధిపతి అయినా సూర్యుడితో కనెక్ట్ అయ్యాడు 3వ ఇంట్లో కూర్చున్నాడు. ఈ వ్యయాధిపతి కుజుడు లగ్నంలోకి వెళ్ళిపోయాడు అంటే అష్టమాధిపతి గురుడు చంద్రుడు చూస్తాడు. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు ప్రిడిక్షన్ అంటే పగలు పుడితే శుక్రుడు తల్లికారకుడు అవుతాడు, ఫోర్త్ లార్డు తల్లికారకుడే, థర్డ్ లో ప్లేస్ అయ్యారు. పైగా అతను 6th లార్డు కూడా అవుతున్నాడు, శని దృష్టి కూడా పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ ఆ టైంలో ఇంటికి సంబంధించిన చేంజెస్ అవ్వటం కానీ, ఇల్లు మారటం కానీ, తల్లికి అనారోగ్యం రావటం కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ ఇలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏమన్నా ఫిబ్రవరి లాస్ట్ ఏప్రిల్, కి లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యలో 23. అంటే ఆ టైంలో న్యూ బేబీ బాగున్నాం, కొంచెం అటు ఇటు తిరగటం. తిరుగుడు బాగా పడుతుంది, చేంజ్ ఆఫ్ ప్లేసెస్ పడుతుంది. ఇక్కడ ఫోర్త్ ఎగ్జాక్ట్లీ వే స్థానంలో వేయాలంటే గృహాలకు చేంజెస్ చూపిస్తుంది. రెండు తల్లి కొంట్లో బాగోదని చెప్పొచ్చు. శుక్రుడు మొత్తానికి వర్క్ బర్డెన్ అధిపత్యాడు ఎక్కువ కాబట్టి అవుతుంది సార్. మదర్కి బాగోలేదని చెప్తా. వర్క్ లోడ్ ఎక్కువైపోయింది అప్పుడు తను. అది గురుదృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా గొప్ప బెటర్ కాపాడుతున్నాడు. అలాగే మనం చూసుకున్నాం సూర్యుడు ఎప్పుడు వచ్చాడు, ఏప్రిల్ వచ్చాడు, మే మధ్యలో. సూర్యుడు మళ్ళీ 3లో కూర్చాడు చతుర్థాధిపతి. ఇక్కడ ఇంటికి దూరంగా వెళ్ళటం, మళ్ళీ జర్నీస్ పడటం, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఏప్రిల్ మే మధ్యలో. అంటే ఒక ఇయర్ ప్రెడిక్షన్ మీరు ఎలా చేస్తారు. మూడు కూర్చున్నాడు థర్డ్ నాట్ ఇన్ 11th హౌస్. ఇది మంచి గెయిన్స్ అని చెప్పొచ్చు ఆ పీరియడ్ లో. మళ్ళీ ఇప్పుడు మే నుంచి జూలై మధ్యలో కొద్దిగా గొప్ప ఇన్కమ్ వస్తుంది అని చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే 6th లాట్ కూడా యాక్సెస్ పడ్డాడు కాబట్టి అప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇది మే నుంచి జూలై మధ్యలో. అవును సార్. అందుకు 6th లాట్ యాక్సెస్ పడింది థర్డ్ హౌస్ నుంచి. కమ్యూనికేషన్ గెయిన్ అయితే వస్తుంది చంద్రుడికి. గురుడు అష్టమాధిపతి కూర్చున్నాడు, అన్ఎక్స్పెక్టెడ్ పబ్లిక్ మనీ, అప్పులు ఏదో రకంగా 100% అన్ఎక్స్పెక్టెడ్ అండ్ లాట్ లో వచ్చింది సార్. అది విత్ కమ్యూనికేషన్ తోనే వచ్చింది అది కూడా. కమ్యూనికేషన్ వస్తుంది. మే 16 నుంచి జూలై మధ్యలో అయిపోతుంది, అప్పు బాగా చేస్తారు. అవును సార్. అంటే ఒక ప్రిడిక్షన్ మనం చేస్తున్నప్పుడు తిథి అష్టోత్తర దర్శనం తీసుకున్న వాళ్ళు తిథి ప్రవేశం తీసుకుంటాం.
ఇక్కడ చేయడానికి కారణం ఏంటి? శని దృష్టి పడుతుంది వాళ్ళ మీద. ఎందుకంటే చంద్రుడి మీద శని దృష్టి పడుతుంది. శని ఎవరు ఇక్కడ? 10th లార్డు, 9th లార్డు. వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ బిజినెస్ కావాలి, వ్యాపారం, కెరీర్, నేమ్ అండ్ ఫేము, పరువు ప్రతిష్ట, దీనికోసం అప్పు చేయాలి. శని ఆరాధిపతిని చూస్తున్నాడు, సూర్యుడిని చూస్తున్నాడు, చంద్రుడిని చూస్తున్నాడు, గురువుని చూస్తున్నాడు. కానీ నడుస్తుంది ఏంటి? చంద్రుడు యొక్క. చంద్రుడు ఏంటి? ఇలా పాలిటిక్స్ అని అబ్జర్వ్ చేసుకుని కూర్చున్నాడు. అంటే మనం ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు ఎన్ని చూసాం మనం ఇక్కడ? ఎన్ని చెక్ చేసుకోవాలి మనం? అంటే ఆ ఇయర్ ఏం జరిగింది అని. మే నెలలో జూలై నుంచి ఒక 20 days, 25 days, 26 days ఉన్నాడు. జూలైలో మార్స్ ఉన్నాడు. ఈ మార్స్ లగ్నంలోకి వచ్చినాడు, సప్తమాధిపతి, వ్యయాధిపతి అంటారు. ఇక్కడ ఇతనికి బాగా హెల్త్ ఇష్యూస్ రావటం, ఆ టైంలో సఫర్ అవటం బాగా, ఒక ఇది జూలై నెలలో ఇబ్బందులు పడటం, స్ట్రెస్ గురవటం, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ హెడేక్, చిరాకు, గొడవలు, ఒకటి కాదు 100%. ఇవన్నీ జరుగుతాయి. కెరీర్లో గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఫ్యామిలీలో ఆ? ఫ్యామిలీలో కూడా చిన్న చిన్నగా. అయ్యి కామనే, సప్తమాధిపతిగా స్పౌజ్ కదా, స్పౌజ్ ఎత్తిమే అవును. కూర్చుంది ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ మెర్క్యూరీ వచ్చాడు, కొంచెం రిలాక్సేషన్. జూలై అవును సార్. నుంచి నవంబర్, సెప్టెంబర్ మధ్యలో కొంచెం రిలాక్సేషన్. అందుకే సెకండ్ లాట్ 4th హౌస్ లో కూర్చున్నాడు. యాక్చువల్గా ఏంటంటే 4th హౌస్ లో బుధుడు బాగోదు. బుధుడు ఏం చేస్తాడంటే ఇబ్బంది కలిగిస్తాడు. ఎవరికి ఇబ్బందులు కలిగిస్తున్నాడు అంటే కుటుంబంలో ఒక ఇబ్బందులు కలిగిస్తాడు, సంతానానికి సంబంధించి ఇబ్బంది కలిగిస్తున్నాడు, తల్లికి సంబంధించి ఇబ్బంది కలిగిస్తున్నాడు, అశాంతిని ఇస్తుంటాడు. ఎందుకంటే మళ్ళీ రాహు యాక్సెస్ లో పడ్డాడు. పర్టికులర్ అప్పుడు జూలై నుంచి మనకి సెప్టెంబర్ మధ్యలో. జస్ట్ ఏంటంటే ఒక ప్రొడిక్షన్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక ఇయర్లీ ప్రొడిక్షన్ చేయాలి. మీరు ఏంటంటే తిథి ప్రవేశ అనేది ఓపెన్ చేయండి. అంటే ప్రతి మనిషి జన్మ అనేది తిథితోనే మొదలైంది. ఇది సనాతన ధర్మం, మన క్యాలిక్యులేషన్ ఇది. ఇంగ్లీష్ క్యాలెండర్ బర్త్డేలో మనకి తిథి దొరకదు, మారిపోతాం ఉంటుంది. కానీ తిథి ప్రవేశం ఒకసారి తీసామంటే కనుక చూడండి, ఇక్కడ ఒకటి బర్త్ హోరాలాట్ ఎక్కడ కూర్చున్నాడో అది లైఫ్ లాంగ్ వెళ్తుంటుంది మన ఎనర్జీ ఫ్లో అనేది. ఒక ఇయర్ మొత్తం ఎనర్జీ ఫ్లో ఎక్కడ వెళ్తుంది అంటే ఆ ఇయర్ హోరాలాట్ ఎక్కడ ప్లేస్ చేయడం. ఇంకా మనకి వీక్ లాట్ ఉంటాడు, వారాధిపతి. ఈ వారాధిపతి శుభవారాధిపతి అయితే హ్యాపీయే మనకి ఆ ఇయర్ మొత్తం. ఏ కుజుడు మంగళవారం కానీ శనివారం కానీ పడింది, ఆ ఇయర్ ఎక్కువ సఫర్ అనిపిస్తాం. ఏదో రకంగా గొడవలని, చిరాకులని, ఇబ్బందులని, హెల్త్ ఇష్యూస్ రావటం కానీ, మనిషి బాగా డల్ అయిపోవటం కానీ, మానసిక ఇబ్బందులు కానీ, పీడ కానీ ఎన్నో వస్తాయి. ఇది ఈ శనివారం కానీ మంగళవారం కానీ మనకి తిథి ప్రవేశంలో ఆ వారం పడినాం. హోరాలాంటి ఎక్కడైతే ప్లేస్ అవుతాడు, ఏ భావంలో అయితే ప్లేస్ అవుతాడో ఎనర్జీ ఫ్లో అనేది ఆ భావానికి సంబంధించి ఎక్కువ వెళ్తుంది మనం. లాస్ట్ టైం భాగ్యానికి సంబంధించిన ఎనర్జీ ఫ్లో బాగా వెళ్ళింది. కొంచెం లేట్ అయింది, పనులు లేట్ అవుతాయి 2-2-3 మధ్యలో. కాకపోతే భాగ్యం అయితే అంతే. అది అన్ఎక్స్పెక్టెడ్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే ఈ తిథి ప్రవేశ ఓపెన్ చేసిన తర్వాత తిథి అష్టోత్తరి దశ తీసాం అనుకో మనం. అష్టోత్తరి దశ నెలకు ఒక ప్లానెట్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు లగ్నం ఏం పడింది చెక్ చేయటమే. ఆ లగ్నం నుంచి కేంద్ర కోణాధిపతులు కనెక్షన్స్ ఏమైనా ఏర్పడ్డాయా, ఏమైనా యోగాలు ఏర్పడ్డాయా ఆ సంవత్సరం, అది ఒకటి చెక్ చేసుకోండి. రెండు హోరాలాంటి ఎవరు ఫ్లో ఆఫ్ మనీ అక్కడి నుంచి వస్తున్నారు. లాస్ట్ టైం హోరాలాంటి శని అయ్యడానికి 9th లో కూర్చున్నాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తుంది మనీ అంటే తాతల దగ్గర నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పగల పుట్టాడు శని కాబట్టి 9th లాట్ అయ్యాడు కాబట్టి తండ్రి నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. భాగ్యం అనేది ఈ 2 సోర్సెస్ అనేది 22-23లో అతను యూటిలైజ్ అయింది. ఇతను ఓన్ గారు ఇక్కడ మనీ రావడం కారణం ఏంటంటే ఫాదర్ అండ్ తాతలు ఇన్హెరిటెన్స్, వాళ్ళే మెయిన్. ఇతనేం లేదు. అంటే ఒక రీసోర్స్ చూపిస్తున్నాం. హోరా లాట్ మనకేం చెప్తున్నాడు, ఎనర్జీ ఫ్లో, వాళ్ళ కారకత్వాలను కూడా తీసుకోవచ్చు మనం. ఆ పర్సన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. అంటే సరదాగా చెక్ చేయొచ్చు, ఒక్కొక్క చార్ట్ మీద మనం వాళ్ళ హోరాలు చెక్ చేస్తూ ఉండొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక తిథి ప్రవేశ చెక్ చేసామంటే ఒక ఇయర్ ప్రిడిక్షన్ ఇచ్చేయచ్చు మనం వాళ్ళకి. ఈ మంత్ ఇది జరిగింది, ఈ మంత్ ఇది జరిగింది, ఈ మంత్ ఇది జరిగింది. ఇప్పుడు ఇన్ కేసు ఏ అష్టం భావంలో పడింది అనుకోండి, వాళ్ళ హోరాలాట్ వెళ్ళి
ఈ అకల్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం కానీ, స్ట్రగుల్స్ రావటం కానీ, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగటం కానీ, చేంజెస్ రావటం కానీ, ఏంటి అష్టం భావానికి సంబంధించిన వాటి మీద ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. 10th లో పడ్డాడు. మనకి ఇప్పుడు ప్రజెంట్ 10th లో ఉన్నాయండి వినయ్. 10th అంటే ఏంటి, నేమండిపోయాము కెరీర్ కోసం 24 గంటలు ఆలోచిస్తుంటాడు, ఎనర్జీని ఎక్కువ యూజ్ చేస్తుంటాడు అక్కడ. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ టైం షాప్లో ఎక్కువ కూర్చునే అవకాశాలు కూడా ఉంటుంది, బిజినెస్లో ఎక్కువ కూర్చుంటాడు. లాస్ట్ టైంలో కూర్చోవాలి అక్కడ. ఈ సంవత్సరం బుధుడు కూర్చున్నాడు దశమంలో, రేపు 24 జూలై దాకా ఉన్నాయి. అంటే ఒక ఇయర్ మనం అక్కడ టైప్ చేసి మీకు చెక్ చేయండి, జగన్నాథ హోరాలో ఉంటుంది మీకు ఇది. తిథి ప్రవేశం అనగానే జస్ట్ సింపుల్గా చుట్టమే. ఇక్కడికి వెళ్ళండి, తిథి ప్రవేశ, బ్యాక్ టు నటల్ చార్ట్, ఇది బ్యాక్ వస్తాం. ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయడం, ఫైండ్ తిథి ప్రవేశ, మనకు చార్ట్ వచ్చేసి. ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు మీ చార్ట్లో? శ్యామల ఉంది కదా మన దగ్గర, శ్యామల. ఇది శ్యామల చార్ట్, ఇది యాక్చువల్గా శ్యామల హోరాలు అంటే ఎవరయ్యారు? న్యాచురల్గా శాటర్న్ ఎక్కడ కూర్చున్నాడు? 11th హౌస్లో కూర్చున్నాడు, సెకండ్ లార్డ్ అండ్ లగ్న లార్డ్. సేమ్ ఇవి కూడా ఎక్కువగా ప్రాఫిట్స్ గురించి లైఫ్ మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది, లాభాలు ఎట్టించి వస్తూ ఉంటుంది, డబ్బు ఎలా వస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎక్కువ ఆలోచనలో ఉంటుంది, జీవితం మొత్తం ఉంటుంది. ఇంటర్నల్గా వాళ్ళ ఎనర్జీస్ అంటే ఫ్లో అవుతూ ఉంటుంది. వేదిక లాంటి సాటర్డే అయినా మళ్ళీ ఇక్కడ ఇది కూడా మళ్ళీ ఏంటి, వీళ్ళకి లైఫ్లో జీవితంలో ఎక్కువ ఏదో సమస్యలు అవమానాలు పడుతూ ఉంటారు మళ్ళీ. ఇది లైఫ్ లాంగ్ ఉండేది. ఇప్పుడు 2022 మనం తిథి ప్రవేశం ఓపెన్ చేసాం. ఇప్పుడు ఏమైంది ఇక్కడ మళ్ళీ వేదిక లాంటి ఆయన అయ్యాడు, హోరా లాంటి సాటర్న్ అయ్యాడు. ఇంక పుట్టింది అంటే శుక్ల పంచమి, 2022 అదే వచ్చింది. ఈసారి హోరాలాట్ ఎక్కడ ప్లేస్ చేయడం? పంచమంలో ప్లేస్ చేయడం. 2000 పంచమంలో ఎవరితో? వ్యయాధిపతితో ప్లేస్ చేయడం, లగ్న దశమాధిపతి కూడా. ఇమీడియట్లీ మనం ఏం చెప్పొచ్చు, 2022 ఎప్పటి నుంచి ఇక్కడ మనం తిథి అష్టోత్తరి క్లిక్ చేసుకున్నాం అనుకోండి, దశ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2021 డిసెంబర్ నుంచి 2022 ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు తను బాగా న్యూ లెర్నింగ్ ఏదో ఒకటి స్టార్ట్ చేసింది అని చెప్పచ్చు. కెరీర్ పరంగా ఏదో ఒకటి లెర్నింగ్ అవటం, చదవటం, సెల్ఫ్ లెర్నింగ్. ఎందుకంటే అక్కడ తిథి లాట అక్కడ కూర్చున్నాడు పంచమంలో, సూర్యుడితో కలిసి కూర్చున్నాడు. సూర్యుడు మళ్ళీ వ్యయాధిపతి, అంటే ఎనర్జీస్ ఎక్కువ ఎటు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. ఇక ఆ ఇయర్ మొత్తం బాగుందా అంటే, వారాలు అంటే ఎవరయ్యారు? శనివారం అయ్యాడు. అంటే కొంచెం బ్యాడ్ అనే చెప్పాలి. శని కదా, శని ఏం చేస్తాడు? పీడిస్తాడు, బాధ పెడతాడు. తనకి 2021 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు, 2022 డిసెంబరు అంటే 23 ఫిబ్రవరి వరకు ఆల్మోస్ట్ వర్స్ట్ కేసు నడిచిందని చెప్తాను లైఫ్లో. లేరా, వెళ్ళిపోయారా మేడం? శ్యామల గారు మీదే ఇది. సార్ ఉన్నాను సార్, నేను చెక్ చేస్తున్నా సార్. అది మీరు చెప్పాలి కదా, నేను ఎందుకంటే చెక్ వారాలాంటి చేస్తున్నా. శనివారం అయ్యాడు, పేడలాంటి అయ్యాడు. అవును సార్. ఒక 1 ఇయర్ ఫిబ్రవరి దాకా బాగా పీడించింది అని చెప్తాం మనం. అవును సార్. అవి ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటారు, ఎందుకంటే పంచమం అంటే సెల్ఫ్ లెర్నింగ్. ఓకే సార్. పైగా వ్యాధిపతి కూర్చున్నాడు, బుధుడు కూడా కూర్చున్నాడు కాబట్టి సరిపోతుంది. ఇంకా సార్ యోగాలు చూసుకున్నాం అనుకోండి, కుజ శుక్రుల యోగం కలిసింది ఇక్కడ. 2022 ఏ మంత్ చెప్పారు సార్ లెర్నింగ్ అని? 2000 కాదు మేడం, 22 2022 21 డిసెంబర్ నుంచి 23 సార్. ఫిబ్రవరి వరకు. 23 ఫిబ్రవరి 22 సెప్టెంబర్ లో మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేశాను సార్. అది ఇంకా నేను మంత్లీ వైజ్ చెక్ చేసినప్పుడు మీకు కనబడుతుంది. నేను చెప్పేది ఎనర్జీ ఫ్లోస్ ఎట్లా వెళ్తున్నాయి అని. జస్ట్ ఏంటి, హోరాలు ఆట ఎక్కడ కూర్చున్నాడు, తిథి లాట ఎవరయ్యారు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం, ఇక్కడ తిథి ప్రవేశ 23 చూద్దాం. 23 మనకి ఎవరు వచ్చారు? బుధవారం బుధుడు అయ్యాడు.
మంచి లెర్నింగ్ అనేది బాగుంటుంది. బుధుడు ఎవరు ఇక్కడ సప్తమ దశమాధిపతి అయ్యాడు. ఎక్కడ కూర్చున్నాడు? లగ్నంలోనే కూర్చున్నాడు. అంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం ఎక్కువగా మంచి బాగుంటుంది. భర్త నుంచి సపోర్ట్ కూడా కొద్దిగా గొప్ప దొరికింది, ఎనర్జీ వస్తుంది. హోరాలు అంటే ఎవరయ్యారు? మెర్క్యూరీ అయ్యాడు. మళ్ళీ ఇక్కడ లగ్నంలోనే కూర్చున్నాడు, దిగ్బలాన్ని పొందాడు, లగ్న దిగ్బలాన్ని చతుర్థానం అయినప్పటికీ కూడా. యాక్సిస్ ఎవరంటే రాహుతో. ఒక ఇల్యూజన్, ఒక లెర్నింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది అష్టోత్తరి క్లిక్ చేసాం అనుకోండి, 22 డిసెంబర్ నుంచి తీసుకుంటే 24 ఫిబ్రవరి వరకు ఇది పీరియడ్ మొత్తం ఏ మంత్ ఏం జరిగింది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఏ భావంలో ఎక్కడ పడ్డారు, కానీ ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఎక్కడ వెళ్ళిందంటే లగ్నం మీద వెళ్ళింది. సెల్ఫ్ అనేది ప్రభావం ఎవరు? నేము బిజినెస్, భర్త ఫేము బిజినెస్. అంటే 5th హౌస్ రాహు ఇల్లు, ఒక రకమైన మానసిక వేద ఉంటుంది. లేదంటే రాహు పంచంలో కూర్చొని బుధుడికి యాక్సెస్ ఇచ్చాడు. అంటే సంతానానికి సంబంధించి అనవచ్చు, ప్రేమకు సంబంధించిన అనవచ్చు, ఒక ఇబ్బంది ఉంటుంది అని. బుధుడు ఏంటి? వ్యాపారంతో అంటే వ్యవహారం. ఇప్పుడు ఈ సంవత్సరం చెక్ చేస్తున్నారు అనుకోండి మీరు, తిథి ప్రవేశం 24 ఎలా ఉంటుందని. 24 మనకి ఎవరు వచ్చారు? మండే వచ్చింది, మంచి వారమే, చంద్రుడు శుభుడే. హోరాలాట్ ఎవరయ్యారు? మళ్ళీ ఇక్కడ మళ్ళీ మెర్క్యూరీ అయ్యాడు. ఈసారి మెర్క్యూరీ ఎక్కడ కూర్చున్నాడు? పంచమంలో కూర్చున్నాడు. ఎవరితో కలిసి కూర్చున్నాడు? మూడాధిపతి నవమాధిపతితో కలిసి కుజుడితో కలిసి కూర్చున్నాడు. గురుడు యొక్క యాక్సెస్ పడింది, అష్టమాధిపతి చూస్తున్నాడు. ఇది తిథి అష్టోత్తరం ఇస్తున్నాం. మళ్ళీ లెర్నింగే ఈ సంవత్సరం కూడా నీ ఎనర్జీ లెర్నింగ్ మీద వెళ్తుంది. ఎప్పటి నుంచి వెళ్తుంది లెర్నింగ్ మీద నుంచి చూసుకుంటే 2023 11th అంటే నవంబర్ నుంచి 2025 వరకు వెళ్తుంది. అందులో లెర్నింగ్ లాట్ ఎవరు? గురుడు బుధుడు. గురుడు 2023లో స్టార్ట్ చేశాడు, ఇది ఎండింగ్ అంటే నవంబర్ 2023. ఇంకా ఆ తర్వాత రాహు కూర్చున్నాడు, అది అష్టమంలో కూర్చున్నాడు, యాక్సెస్ పడతలేదు. వేనస్ వచ్చి కూర్చున్నాడు తృతీయం 4th. ఇక్కడ కొంచెం 2024 మార్చి. సార్ ఒక్కసారి దాంట్లో టైం కరెక్షన్ సార్ 7 ఏమండి? 23 టైం కరెక్షన్ మన కంప్యూటర్, మీ కంప్యూటర్ లో టైం కరెక్షన్ లేదనుకుంటుంది సార్. తిథి ప్రవేశం నేను తిథితో చూస్తున్నాను మేడం, ఓకేనా? ఓకే సార్, అంటే డేట్స్ తేడా వచ్చాయి. మీ తిథి ప్రవేశం డేట్లు మారిపోతూ ఉంటుంది, ఇయర్ హోరాలాంటి మారుతూ ఉంటాడు. ఆ ఇయర్ మొత్తం మీ ఎనర్జీ ఎక్కడ ఉంది? ఈ ఇయర్ మొత్తం మీరు లెర్నింగ్ మీద ఉంటారు. 4th లాంటి కుజుడు కూడా కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది? మే వరకు, మార్చి నుంచి శుక్రుడు నడుస్తున్నాడు. శుక్రుడు ఎవరు? తృతీయ దశమాధిపతి చతుర్థంలో కూర్చున్నాడు, రాహు యాక్సిస్ లో కూర్చున్నాడు. పీరియడ్ బాగాలేదు అని, ఎందుకంటే తృతీయ దశమాధిపతిగా త్రిషాడాధిపతి 4లో కూర్చున్నాడుగా, అంటే గృహానికి సంబంధించిన కష్ట నష్టాలు వస్తాయనిగా. మళ్ళీ రాహు యొక్క యాక్సిస్ పడుతుంది. షష్టమాధిపతి సప్తమాధిపతి శని కూడా కేంద్రాధిపతి దోషంతో శని దృష్టి పడుతుంది శుక్రుడి మీద. అంటే గృహంలో అశాంతి, మానసిక అశాంతి, సుఖ సంతోషాలు లేకపోవటం, ఇబ్బందులు పడటం, చాలా రకాలు ఇబ్బందులు. ఇది మార్చి 16 నుంచి మే 30 వరకు. తర్వాత సూర్యుడు వస్తున్నాడు, లగ్నాధిపతి 6లో కూర్చున్నాడు. హార్డ్ వర్క్ బాగా పెరుగుతుంది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, పోరాడాల్సి వస్తుంది. ఇది మే జూన్ మధ్యలో. మీరు చెక్ చేసుకోండి, తిథి ప్రవేశం ఓపెన్ చేసి మీకు ఏ మంత్ ఏం జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు ఈ ఏరియా మొత్తం మీ ఎనర్జీ ఎక్కడ ఫ్లో అవుతుంది అని చూడాలి. కర్ణాలాట్ ఎవరయ్యారు ఇక్కడ? హోరాలాట్ మెర్క్యూరీ బుధుడు. 4th లాట్ అండ్ 9th లాట్తో కనెక్షన్ ఏర్పడింది 5th మళ్ళీ కుజుడు బుధుడు యొక్క కనెక్షన్. బుధుడు బుధుడు ఎవరో? ద్వితీయాధిపతి లాభాధిపతి పంచమంలో కూర్చున్నాడు. అంటే మళ్ళీ లెర్నింగ్ అనేది ఉంటుంది. కుజుడు కూడా కూర్చున్నాడు అక్కడ. కుజుడు కూడా కూర్చున్నాడు కాబట్టి కుజుడు భాగ్యాధిపతి, యోగకారకుడు కూర్చున్నాడు. కొంచెం బాగానే ఉంటుంది. అది ఈ ఇయర్లో కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు అయితే పొందుతావు నువ్వు. ఎందుకు పొందుతావు అంటే గురువు దృష్టి పడుతుంది.
గురువు పంచమాధిపతి, అష్టమాధిపతి కూడా. అకల్ట్ ఎర్నింగ్ ఉంటుంది, అకల్ట్ లెర్నింగ్ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం బాగానే ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు. జస్ట్ రేపు మే వరకే కొంత సఫర్ ఉంది, శుక్రుడు నడుస్తున్నాడు కాబట్టి. ఆ తర్వాత మిగతా అంతా బాగానే ఉంది. చాలా సమస్యలు తీరుతాయని కూడా చెప్పొచ్చు ఈ సంవత్సరం నీకున్నాయి. జస్ట్ ఒక తిథి ప్రవేశంతో ఒక పర్సన్ది ఎలా చెక్ చేయాలి మనం అని. అంటే మెయిన్ రూల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. తిథి ప్రవేశంలో ఎక్కువ రూల్స్ ఏం పెట్టుకోం మనం, అర్థమైనా. ఆ వారాధిపతి బాగాలేదనుకో ఆ ఇయర్ బాగోదు. శనివారం కనుక మంగళవారం కనపడే తిథినాథుడు ఎవరయ్యారు, ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఏ భావాధిపతి అవుతా ప్లేస్ అయ్యాడు, మీ ఎనర్జీ ఫ్లో ఆ టైప్ ఎక్కువ ఉంటుంది అని అర్థమవుతామా. ఇంకా ఆ తర్వాత మనకు ఆ సంవత్సరం ఏ లగ్నం పడింది మనకి, లగ్నాత్తు కేంద్ర కోణాధిపతుల కనెక్షన్ ఏ ఏ భావాల్లో పడింది, ఎక్కడి నుంచి మనకు శుభం జరుగుతుంది. ఇదంతా ఏంటి మనం జనరల్ చార్ట్ ప్రిడిక్షన్ చేసినట్టే. ఇంకా మళ్ళీ అక్కడ ఫైండ్ తిథి అష్టోత్తరి దశ అంటాం. దాని మీద క్లిక్ చేసాం అనుకో, మళ్ళీ మీకు ఎవ్రీ మంత్ ఒక్కొక్క గ్రహ దశ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ గ్రహం ఎక్కడ కూర్చుంది, ఆ గ్రహాన్ని ఏ ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఏ ఏ గ్రహాలు యాక్సిస్లో పడింది, ఏ ఏ ఈవెంట్స్ జరుగుతాయి ఈ పీరియడ్లో. తిథి ప్రవేశంలో మనకి ఏంటంటే ఒక రఫ్ అలైన్మెంట్ వస్తుంది ఒక 1 ఇయర్ మొత్తం, అర్థమైనా. ఇంకా మన జాతక చక్రం చూస్తున్నప్పుడు మహాదశ ఎలాగో చెక్ చేసుకుంటాం, తిథి ప్రవేశం చెక్ చేసుకుంటాం, ప్రస్తుత గోచారం ఏముంది ప్రజెంట్ ఈ మంత్ చెక్ చేసుకోవాలంటే ఈ మంత్ గోచార గ్రహాలు ఏమైనాయి అని అది కూడా చెక్ చేసుకోండి. అలాగంటే డిఫరెంట్ వేస్లో ఒక చార్ట్ని మీరు అనాలిసిస్ చేయడం అనేది అలవాటు అవ్వాలి. జరుగుతాయి ఆ ఈవెంట్స్ అంతా అయిపోయిన తర్వాత గతంలో జరిగింది ఇప్పుడు చూసి జరిగింది కదా అనుకునే బదులు మనం ప్రస్తుతం ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గ్రహాలు కూర్చున్నది, ఈ గ్రహాలు మనం ఏమన్నా శాంతి చేసుకుంటే బాగుంటుందా, మంచి చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటివి కూడా చేసుకోవచ్చు, రెమెడీస్ చేసుకోవచ్చు. పర్టికులర్ గ్రహాలకు సంబంధించిన దానాలు చేయటం కానీ అది చేయటం కానీ మనకు వచ్చే పాసిబిలిటీస్ కూడా బాగా కనబడుతుంది అనుకో. మనం అంటే ఆ టైపు ప్రయత్నాలు ఎక్కువ చేసామంటే పాసిబిలిటీలు తీసుకోగలుగుతాం. సోర్స్ ఉంది, వచ్చే సోర్స్ వీళ్ళు పాసిబిలిటీ ఇస్తున్నారు, మనం ప్రయత్నం చేయాలి ఈ పీరియడ్లో. అర్థమైంది మేడం? అర్థమైంది సార్. చెప్పింది సార్ మనకి మంచి సోర్సెస్ కనబడ్డేప్పుడు మనం ఆ టైపు ప్రయత్నం చేయాలి కదా. చేస్తే తీసుకుంటాం మనం, అలా తీసుకోలేము. మీరేంటంటే మీ చార్ట్స్ని ఇయర్ బై ఇయర్ బ్యాక్ వెళ్ళి మీ లైఫ్లో ఆ ఈవెంట్స్ జరిగినాయా లేదా, ఆ నెలలో జరిగిందా లేదా అని ఒకసారి గుర్తించుకోండి. ఓకే సార్. మీకు క్లియర్గా ఉంటుంది. అసలు ఆ సంవత్సరం మొత్తం మీరు ఆ ఎనర్జీస్ ఎటువైపు వెళ్ళి ఏం ఆలోచించారు ఏంటని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ దాకా నీకు థర్డ్ లాట్ ఇన్ 4th హౌస్ శుక్రుడు నడుస్తున్నాడు నీకు మార్చి 16 నుంచి మే వరకు. తిరుగుడు ఎక్కువ పడిందా లేదా? థర్డ్ అంటే జర్నీ లాట్, 4th అంటే గృహం కనెక్షన్ పడింది, బాగా తిరిగావు, సఫర్ అనుభవించావు. ఎందుకంటే యాక్సిస్ ఎక్కడ పడుతుంది, 8th హౌస్ నుంచి యాక్సిస్ పడుతుంది. 8th అంటే ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్, స్ట్రగుల్స్. 8th అంటే శుక్రుడు స్ట్రగుల్ దాంట్లో పడ్డాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 24 తిథి ప్రవేశిస్తే నీకు ఇప్పుడు అష్టోత్తరి నడుస్తుంది మార్చి 16 నుంచి మే వరకు. పీరియడ్లో బాగా తిరిగావు, బాగా సఫర్ అయ్యావు. రీజన్ ఏంటంటే ఇచ్చేసాడు, ఆయన చేశాడు, కానీ నీకు మహాదశలో కనపడదు. అది గోచారంలో కూడా ఒక్కసారి కనపడదు. నీకు అక్కడ కుజుడు నడుస్తున్నాడు, ఇక్కడ 4th హౌస్ కుజుడు యొక్క రాశిలో కూర్చున్న శుక్రుడు కూర్చున్నాడు, త్రిషడాయాధిపతి అవుతా. అష్టమాధిపతిలో ఉన్న గ్రహంతో యాక్సిస్లో పడ్డాడు, అంతే కదా. థర్డ్ లార్డు 4th లో పడ్డాడు, 9th లార్డుకైనా నువ్వు తిరిగావు, మీ ఇంటికి తిరిగావు, మీ నాన్నల ఇంటికి తిరుగుతున్నావు, సఫర్ అనిపించావు, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగినాయి, మళ్ళీ పెయిన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వస్తాయి, అష్టోత్తరం నడుస్తుంది, మీకు ఈవెంట్స్ కనపడతాయి. ఇవి జరిగినాయి కాబట్టి ఈ సంవత్సరం మనకి ఈవెంట్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా. మీరు ఓపెన్ చేయండి, చార్ట్స్ ఓపెన్ చేసుకొని జగన్నాథ్ జయహోరాలో మీరు తిథి ప్రవేశ క్లిక్ చేసి జస్ట్ ఇయర్ టైప్ చేసి ఫైండ్ తిథి ప్రవేశ అని ఉంటుంది, క్లిక్ చేయండి.
మీకు చార్ట్ వస్తుంది. ఆ సంవత్సరం వారాల డే ఉంచాడు. మనకి ఈ సంవత్సరం ఆయన శుక్రుడు వచ్చాడు, బాగా లగ్జరీలో బాగా ఎంజాయ్ చేశాడు. నీకు శని వచ్చాడు, నువ్వు బాగా పీడన అనుభవించావు. ఇప్పుడు కొద్దిగా బెటరు. సోమవారం వచ్చాడు కాబట్టి కొద్దిగా మనశ్శాంతి అనేది దొరికింది ఈ సంవత్సరం, నీకు పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. ఎందుకంటే చంద్రుడు పీస్ ఆఫ్ లార్డ్, అర్థమైందా? చంద్రుడు జర్నీస్ లార్డ్. అంటే మనకి ఈ వారం ఏంటి, కుజుడు దొరికాడు. ఏదో లిటిగేషన్ అని, తలకాయ పని, చిన్న చిన్న ప్రమాదాలని, ఓవర్ యాంగ్జైటీకి వెళ్తాం కానీ, కొన్ని ప్రయత్నాలు చేయటం కానీ, మంచి ప్లేస్మెంట్లో పడితే పోరాడతాం కానీ, ఎన్ని ఉంటాయి. మీరు ఒకళ్ళ చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒకసారి తిథి ప్రవేశం కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సార్ ఇప్పుడు మీకు చెప్పినట్టు హారా లార్డ్ అండ్ వేదిక్ లార్డ్ కి వాళ్ళకు కూడా రెమెడీస్ మనం చేసుకోవచ్చు కదా? చేసేదానికన్నా ఇంక వద్దన్న ఎనర్జీ మొత్తం అక్కడ యూటిలైజ్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ ఫ్లో అనేది అక్కడే వెళ్తుంది ఆ సంవత్సరం మొత్తం. ఇప్పుడు శ్యామల గారికి సంవత్సరం మొత్తం లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్ మీద ఎక్కువ ఎనర్జీ యూటిలైజ్ చేస్తుంది. ఫిఫ్త్ లో కూర్చున్నాడు కాబట్టి అర్థం. హైర్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటుంది. 9th లాట్ కనెక్షన్ కుదురు పడ్డాడు కాబట్టి పంచమంలో బుధుడితో పడ్డాడు. అర్థం. వాళ్ళిద్దరు శత్రువులే కానీ పంచమంలో కరెక్టే. ద్వితీయ లాభాధిపతి అవుతున్నాడు పంచమంలో కూర్చున్నాడు. అంటే ఎర్నింగ్ అనేది ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎర్నింగ్ అనేది మనకి. సార్ మీరు ఇందాక చెప్పింది 2023లో మళ్ళీ స్టార్ట్ అయిందంటే నేను మళ్ళీ శాస్త్రాలు మొదలు పెట్టింది 2023 డిసెంబర్ లోనే సార్. అది ఈవెంట్ కరెక్ట్ గా అది స్టార్ట్ అయింది, సెట్ అయింది. వెళ్తాయి అమ్మా, అదే సెట్ అయింది నవంబర్ నుంచి వస్తుంది అది. సార్. అది టైం కరెక్షన్ కొంచెం దానికి దీనికి నవంబర్ ఓపెన్ ఎండింగ్, చేసి. నవంబర్ ఎండింగ్. అవును సార్. అదే డిసెంబర్ అంటే start అయింది. ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది 2025 దాకా కంప్లీట్ లెర్నింగ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తిది హోరాలాంటి పంచమంలోనే పడ్డాడు ఈసారి, బలంగా పడ్డాడు. అవును. హయ్యర్ లెర్నింగ్ అవును. 9th లాట్ కనెక్షన్ పడ్డాడు. 9th అంటే బాగా హయ్యర్, బలంగా ఉంటుంది. ఏమి నేర్చుకుంటుంది అంటే గురుడు అష్టమాధిపతి యాక్సిస్ పడింది, అకల్ట్ మీద ఎక్కువ ఉంటుంది. లెర్నింగ్ అనేది అకల్ట్ మీద ఎక్కువ ఉంటుంది. యాక్సెస్ చేస్తాడు. డీప్ లెర్నింగ్ నెక్స్ట్ ఇయర్ దాకా నేర్చుకుంటాం, విపరీతంగా నేర్చుకుంటాం. ఎందుకంటే నీ ఎనర్జీ సోర్సెస్ ఎక్కువ వెళ్తున్నాయి టైపు. ఆ నెక్స్ట్ ఇయర్ ఏమైంది మీకు, హోరాల్ అటేట్ వెళ్తున్నాడు, అప్పుడు నీ ఎనర్జీ లెవెల్ వెళ్ళాను. ముందు ఏంటంటే మీరు ప్రీవియస్ చెక్ చేసుకోండి, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈవెంట్స్ అన్ని జరిగినాయని చెక్ చేసుకోండి, మీ చాట్లే చెక్ చేసుకోండి. ఓకే 100% పర్ఫెక్ట్గా వెళ్తుంది. మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది. వారాల ఆడు ఎనర్జీని తెస్తాడు ఆ సెక్టార్ నుంచి. హోరాల ఆడు ఎనర్జీని ఫ్లో చేస్తుంటారు మీరు ఎక్కువ. మళ్ళీ లైఫ్ హోరాల ఆట అనేది లైఫ్ మొత్తం నడుస్తుంది ఒకటి. ఈ ఇయర్ పర్టికులర్గా దేని మీద ఎక్కువ వెళ్తుంది. ప్రతి మనిషిలో ఒక్కొక్క ఇయర్ ఏంటంటే ఒక్కొక్క యాటిట్యూడ్ వెళ్తూ ఉంటాడు. ఒక్కొక్క యాటిట్యూడ్కి అతని ఎనర్జీని ఎక్కువ యూటిలైజ్ చేస్తుంటాడు. రీజన్ ఏంటంటే ఆ ఇయర్ హోరాల ఆట ఎవరయ్యాడు, ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఏ భావాధిపతి అవుతున్నాడు, ఏ గ్రహాలు దృష్టిలో పడ్డాయి, ఏ గ్రహాలతో కనెక్షన్స్లోకి వెళ్ళాడు. ఆ ఇయర్ మొత్తం నడుస్తుంది అది. కానీ మంత్లీ మంత్లీ ఏం జరుగుతుందంటే తిరిగి అష్టోత్తరి ఓపెన్ చేశారు అనుకో, అష్టోత్తరి దశ మీకు మంత్లీ మంత్లీ కనపడుతుంది కాబట్టి ఫైండ్ అష్టోత్తరి మీద క్లిక్ చేయండి, మీకు సీక్వెన్స్ వస్తుంది, ఏ మంత్ ఏం జరుగుతుందని చెప్పి మీకు తెలుసు. అంటే ప్రతి మనిషి జన్మించడం ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఒక జన్మే మనకి. మనం చేస్తున్నాం, శ్రీరామనవమి చేస్తున్నాం, వినాయక చవితి చేస్తున్నాం, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం మన జాతక చక్రం ఏంటి, ఉగాది పంచాంగం కంటే కూడా అర్థమైందా, మీ తిథి ప్రవేశం జరిగినప్పుడు మీ పంచాంగాన్ని మీరు రాసుకోండి. ఇంకా డీప్కి వెళ్ళొచ్చు, కర్ణాలు అంటే ఎక్కడ ప్లేస్ అయ్యాడు, తిథి అప్పుడు యోగం ఏం పడింది మనకి ఆ సంవత్సరం, అర్థమైందా. అలాగే యోగాలు, స్పెషల్ యోగాలు అని ఈ సంవత్సరం నాకు కలుగుతున్నాయా, కలిగితే ఏ గ్రహాల వల్ల కలుగుతున్నాయి, ఆ గ్రహాలు ఏ నెలలో వస్తున్నారు, అష్టోత్తరి చెక్ చేస్తున్నారు, మీకు క్లారిటీ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్. ఇది ప్రతి క్లాస్ ఇంపార్టెంట్, ఓకేనా. సరే యూట్యూబర్స్ కూడా చెప్దాం. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే కనుక మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీకు అక్కడ బెల్ ఐకాన్ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ఎవ్రీ వీడియో మీకు ఏంటంటే అలర్ట్స్లో వస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.